వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. పెన్షన్ల పంపిణీ విషయంలో టీడీపీ పార్టీలో వివాదం. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డితో 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి వాగ్వాదం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. కడప నగరాభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. నగరంలో నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. కడప రైతు బజార్ అభివృద్ధికి కేటాయించిన 25 లక్షల రూపాయలు ఏమయ్యాయని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ప్రశ్నించారు. కడప రైతు బజార్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ బృందం పర్యటించారు. కడప నగర నడిబొడ్డున ఉన్న రైతు బజార్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని పేర్కొన్నారు. రైతు బజార్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం దర్శనం ఇస్తున్నాయని ఆరోపించారు. రైతు బజార్ కోసం విడుదల చేసిన 25 లక్షల రూపాయల నిధులు దేనికోసం వినియోగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బజార్లో ఎక్కడ చూసినా దుర్వాసన కొడుతుందని, చెత్తను క్లీన్ చేసే స్వీపర్ సంవత్సరం నుంచి లేకపోవడం దారుణమన్నారు. వెంటనే కడప రైతు బజార్ సమస్యలు పరిష్కరించాలని రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేలాది మంది ప్రజలకు అందుబాటులో ఉన్న రైతు బజార్లో సమస్యలు తిష్టవేసి కూర్చొని ఉన్నాయి. కనీసం ఇక్కడ స్వీపర్ లేడు, కసువు కొట్టే పరిస్థితి లేదు. 5-6 నెలలుగా స్వీపర్ లేకుండా రైతు బజార్ ఉంది అంటే ఎంత ఆశ్చర్యమో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉండేదే అంత చెత్త చెదారం వచ్చి పడుతుంది, కూరగాయల్లో నుంచి వేస్ట్ వస్తుంది, అన్ని రకాల చెడిపోయిన వస్తువులన్నీ వస్తాయి. స్వీపర్ లేకుండా అసలు రైతు బజార్ ఉండడం అన్నది జిల్లా కేంద్రంలో, అది కూడా ఇక్కడే మంత్రులు ఉన్నారు నిన్నటిదాకా, ఇక్కడే కలెక్టర్ ఉన్నాడు, ఇక్కడే జేసీ ఉన్నాడు, ఇక్కడే మార్కెట్ యార్డ్కి సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు. అందరూ ఈ రైతు బజార్కి వస్తారు. అయినా కూడా ఇక్కడ శుభ్రతను పట్టించుకోకపోవడం, ఇక్కడ కనీసం స్వీపర్ లేడన్న సంగతిని పట్టించుకోకపోవడం అన్నది అత్యంత అమానుషం. దాంతోపాటు దీనికి వచ్చిన నిధులు ఏమైనాయో కూడా బహిరంగపరచాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. గత గవర్నమెంట్లో 25 లక్షల రూపాయల నిధులు రైతు బజార్ కోసం వచ్చినాయి. ఈ నిధులు ఏమైనాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ రైతు బజార్లో ఉన్న బిల్డింగ్ అంతా కూడా కారుతా ఉన్నది. అక్కడ ఉన్న వ్యాపారులు అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి కూడా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. వీటన్నింటిపైన జేసీని ఎమ్మెల్యేని కలిసి సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. పరిష్కారం చేయకపోతే ఆందోళన చేయడం జరుగుతుందని చెప్పి తెలియదు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పెన్షన్ల పంపిణీ విషయంలో టీడీపీ పార్టీలో వివాదం చోటు చేసుకుంది. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డితో 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య వాగ్వాదం జరిగింది. తన 49వ డివిజన్ లో పెన్షన్ల పంపిణీపై కనీస సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కార్పొరేటర్ ఉమాదేవి ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కార్పొరేటర్ ఉమాదేవికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. కడప 49వ డివిజన్ అలంకాన్పల్లి ఏమైనా నీ పేరు మీద రాయించుకున్నావా అంటూ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రశ్నించారు. కడప 50వ డివిజన్ కార్పొరేటర్లలో మీరు ఒకరని సమాధానం ఇచ్చారు. నేను ఎవరిని పిలవలేదని, ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని మాధవి రెడ్డి పేర్కొన్నారు. ఇందులో మనం ఏదో చేసేసి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టుకోవాలి. సంతోషంగా 7,000 రూపాయలు నేను పంచాలా అనేలాగా అడగడం జరిగింది. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏంటంటే, మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డి ఎవరు? నా డివిజన్లో ఆయనకు ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్ గా నన్ను సహకరించకుండా ఎవరు రవిరెడ్డి? ఆయనకు ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జిగా ఇచ్చినారా, లేకపోతే ఎవరు వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము, మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? చెప్పండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. రెండవ పాయింట్, మీరు ఎప్పుడు అలంకారపల్లి విపేతులు రాయించుకున్నారు?
మీరు రాయించుకోలేదు కదా, దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా. మీరు జస్ట్ అలంకారం రండి, మీరు క్వశ్చన్ చేశారు, నాకు ఇవ్వండి. అలంకాన్పల్లిలో మీరు ఒక కార్పొరేటర్ గా గెలిచినారు. మీరు కూడా ఉన్న 50 మంది కార్పొరేటర్లలో ఒకరు. ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ కడప నియోజకవర్గంలో వచ్చే కార్పొరేటర్స్ ఎవరైనా ఫోన్లు వచ్చినాయా? ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని కాదు క్వశ్చన్. ఒకటి చాలండి, మీకు చాలా కావాల్సిన సమాధానం నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను. అది వినేవాళ్ళు ఓపిక అనేది ఉండాలి మీకు. అర్థమైందా? ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్ వై జెడ్ నన్ను క్వశ్చన్ ఎక్కండి. రవిరెడ్డి ఎవరో మీరు వెళ్ళి మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ వినండి. నేను రిపీటెడ్లీ ఆస్కింగ్ యు టు లిసన్. కడప జిల్లాలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో దొంగతనం చోటు చేసుకుంది. బద్వేల్ పట్టణంలోని బైనపల్లి ప్రధాన రహదారిపై ఉన్న రామభక్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారికి అలంకరించిన వెండి వస్తువులను దొంగలు అపహరించారు. సుమారు 5.5 లక్షల విలువ చేసే స్వామివారి వెండి పాదాలు, వెండి కళ్ళు, వెండి కిరీటంతో పాటు వెండి గద, అభయ వస్త్రాలు, అమ్మవారి బంగారు తాలిబొట్టు, సరడు చోరీకి గురైనట్లు దేవస్థానం పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి దినాన 10 గంటలకు ఒక స్వామీజీ ఒక అబ్బాయిని వచ్చి రుద్రాక్ష చెందారు. ఈరోజు సేమ్ 11:30 గంటలకు అమావాస్య ఎంటర్ అవుతుందని ఈ 11 నుండి 12 లోపల కట్టుకోమని ఇచ్చారు రుద్రాక్షి. పూర్మాంగుల రూట్లో నైరుతితో స్వామీజీ అని చెప్పి ఇచ్చారు. ఈరోజు సేమ్ చెప్తురా ఎంత. ఈరోజు 11:30 గంటలకు ఇక్కడ మేము మఠం నుండి తిరుమలకి వెళ్తున్నామని ఒక కారు ఆగి అనాలు చేసుకుంటాము అని చెప్పి ఇక్కడ వెహికల్ పెట్టుకొని రుద్రాక్షలతో 7 మంది ఆడపిల్లలు, ఒక మగాయన, ఒక ముసలామ, ఇట్ట పిల్లోళ్ళు 2 దంపతుల్లాగా వచ్చి ఒకరు గజస్తంభం కాడ, ఒకరు అంగడి కాడ ఇక్కడ టీ అడుగుతూ ఈ ఉన్న సామాన్లు తీసేసుకొని కారులోనే వెళ్ళిపోయారు. ఇక్కడ వరకు వీడికి వచ్చిన దాకా పట్టున్నది. ఈ సిద్ధవటం మన అట్లూరు చెక్ పోస్ట్ కాడ పట్టు తీసేసి వెహికల్ వెళ్ళింది. వెహికల్ నెంబర్ మటుకు బైక్ నెంబర్ గుర్తించారు పోలీసులు. పోలీస్ శాఖ సార్ బైక్గా గుర్తించారు. ఒక సుమో వచ్చింది, దాంట్లో 7 మంది ఉన్నారు. 2 పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు టీ అడుగుతా అక్కడ నాతో మాట్లాడుతూ అన్ని దగ్గర ఉండిపోయినాడు. పిల్లలు లోపలికి వెళ్ళి స్వామి ఎండి ఆభరణాలు తీసుకెళ్లారు. మళ్ళీ 12 గంటలప్పుడు వాళ్ళు సుమో తీసుకొని మేము బ్రహ్మంగారి మఠం నుంచి తిరుపతికి వెళ్తానని నాకు చెప్తున్నారు. అక్కడ పోగానే ఆ సుమో పైన బట్టలన్నీ మార్చేసి వాళ్ళు ఎల్లో కలర్ డ్రెస్సులు వచ్చినారు. ఇక్కడికి పిల్లలు తీసుకొని నా దగ్గర కొనుక్కుంటూ అట్లా మయపరిచి వెండి ఆభరణాలు తీసుకున్నారు. బ్రహ్మంగారి మఠం నుంచి తిరుపతికి వెళ్తున్నాము. ఇక్కడ మేము భోజనం చేసేదానికి వచ్చినామని చెప్పినారు. తర్వాత వాళ్ళు టీ అడిగితే టీ కోసం నేను లోపలికి వెళ్ళినా. అప్పుడు వాళ్ళు గుడిలోకి వెళ్ళి చిన్నపిల్లలు ఆభరణాలన్నీ తీసుకొని వెళ్ళి సుమ్మలో పెట్టినారు. మళ్ళీ నేను 1/2 అవర్ తర్వాత చూసినాను. అప్పుడు చూస్తే అవి లేవు. చెక్ పోస్ట్కి వెళ్తే అక్కడ సుమ్మ అనుకోగలిగాను. పోలీస్ శాఖ వాళ్ళు ఇది తెలుసుకొని వెంటనే మాకు అందిస్తారని తెలియజేస్తారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. వెలుపల ఆయన మాట్లాడుతూ ప్రతి సినిమా ప్రారంభోత్సవానికి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్తో నా 3వ చిత్రం ప్రారంభమైందని డైరెక్టర్ అనిల్ తెలిపారు. భగవంత్ కేసరి సినిమా సక్సెస్ తర్వాత సాహు గారు భట్ గారు నిర్మాత మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం. సో అప్పుడు కొన్ని పరిస్థితులు రాలేకపోయాం. సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం. చాలా గొప్ప దర్శనం అయింది.
సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దిల్రాజ్ గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవ్వడం కూడా జరిగింది. సో వెంకటేష్ గారిది నాది 3వ చిత్రం. సో నెక్స్ట్ 2025 సంక్రాంతికి రాబోతుంది. సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక 1 వీక్, ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు F2 సర్లేరు నీకెవరు ఈ 2 సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ 3వ సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాం. సో చాలామంది ఇది F4 అనేదో అనుకుంటున్నారు, బట్ ఇది F4 కాదు. సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను. ఇది ఒక డిఫరెంట్ జానర్. సో అలాగే దీంట్లో ఇంకో హీరో అని కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి. సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు, ఇంకో హీరో ఎవరూ లేరు ఈ సినిమాలో. సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా మేము చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్, ఫన్ రైడ్ 2025 సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ ఈ సినిమాని చూసి మీరు అద్భుతంగా ఆనందించి వెళ్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ శ్రీవారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన్ని దర్శించుకుంటాం ఆ సినిమా తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని VIP విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల భానుప్రకాష్ మాట్లాడుతూ తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అధర్మ క్షేత్రంగా మార్చారని విమర్శించారు. అన్ని శాఖల్లో అవినీతి చేసి వందల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారని తెలిపారు. మేము ఎక్కడా భక్తుల్ని కలిసినా శ్రీవారి ఆభరణాలపైన ఎంక్వైరీ చేయమని కోరుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ జరిపించేలా కోరతామని తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రాన్ని గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ధార్మిక క్షేత్రాన్ని ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతికి ఆస్కారం ఇచ్చి వందల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం, భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మేము ఎక్కడ కలిసినా సరే ఒకటే చెప్తున్నారు, అన్న శ్రీవారి నగలు పదిలంగా ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా అయితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద, గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ, అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ గతంలో శ్రీవారి నగల్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరిగి ఈరోజు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శ్రీవారి నగలకు సంబంధించి తిరిగి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోబోతున్నాం. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాల్లో కేవలం మట్టికి మిగతా విషయాలకి పరిమితమైన అనుకున్నామే తప్ప భక్తుల్లో, శ్రీవారి భక్తుల్లో ఇంత ఆందోళన ఉంది, ఇంత భయపడుతున్నారని చెప్పి మాకు అనుమానాలు లేవు. కానీ ఈ మధ్య గత 10-15 రోజులుగా విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అన్న ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, దీని మీద విచారణ చేపడితే వాస్తవాలు ఖచ్చితంగా భక్తులకు తెలుస్తాయి. మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారుల మీద మాకు నమ్మకం లేదు. ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి, ఎందుకంటే ఇంజనీరింగ్ పనిలో కమిషన్లు తీసుకున్నారు 10-15%. టీటీడీ చరిత్రలో ఏ రోజు లేకుండా ఉంటే కమిషన్లు తీసుకున్నారు. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నిద్రపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఎందుకు మౌనంగా ఉన్నావు? నిన్ను మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పారు? ఇక్కడ జరిగినటువంటి 5 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? ఏదో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి విజిలెన్స్ వస్తే కూడా ఇక్కడుండే అధికారులు సహాయ నిరాకరణ ఉందని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలతో పాటు శ్రీవారి నగలకు సంబంధించిన విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి శ్రీవారి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గోవిందా నారాయణ.
తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో రాయమండ్ చైర్మన్ గౌతమ్ సింఘానియా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. కాకినాడ సంజీవ్ నగర్ డైరీ ఫార్మ్ సెంటర్లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ కు సంబంధించిన 24 షాపులకు ఎలాంటి వేలంపాట నిర్వహించలేదని డిప్యూటీ కమిషనర్ శేఖర్ తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన 24 షాపులకు సంబంధించి వేలంపాట నిర్వహించకుండా ఆ షాపుల్లో వ్యాపారులు నిర్వహిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ శేఖర్ తెలిపారు. శుక్రవారం కాకినాడ సంజీవ్ నగర్ డైరీ ఫార్మ్ సెంటర్లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ వర్తకాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉన్న 24 షాపులను ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహించడంతో కార్పొరేషన్ అధికారులు షాప్ నుంచి వ్యాపారస్తులను ఖాళీ చేసి షాపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శేఖర్ అండి, డిప్యూటీ కమిషనర్ కాకినాడ నగరపాలక సంస్థ. ఈ మన సాధారణ నిధులతో సంజయ్ నగర్లో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ 24 షాపింగ్ కాంప్లెక్స్ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు మాకు రెవెన్యూ వాళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ షాపులు ఏంటంటే కొంతమంది అనాధికారికంగా ఆక్రమించుకున్నారు. వాళ్ళకి అందరికీ ఆల్రెడీ 2-3 సార్లు వచ్చి చెప్పడం జరిగింది, మీరు ఖాళీ చేయండి, తర్వాత తదుపరి మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆక్షన్ చేసి మీకు కేటాయించడం జరుగుతుందని చెప్పాము. దాని మీద కొందరు అయితే వాలంటరీగా ఖాళీ చేయడం జరిగింది. ఒకరిద్దరు కొద్దిగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పి రూల్ పొజిషన్ చెప్పి వాళ్ళని కూడా ఆ షాపులు కూడా ఖాళీ చేసి తదుపరి ఆక్షన్ వేసేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 24 షాపులు, ఆల్రెడీ 2 షాపులు ఖాళీ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కూడా దాదాపు ఒక 10 షాపుల దాకా వాలంటరీగా ఖాళీ చేస్తున్నారు. ఇంకా ఒక 10-15 మంది మేము పాతకాలం నుంచి ఆక్రమించుకున్నామని చెప్తున్నారు. ఆక్రమించుకుంటే కుదరదు, అది ప్రభుత్వానికి వ్యతిరేకం అది. కాబట్టి మేము ఆక్షన్ వేసినప్పుడు మీరు పాడుకొని మీకు కేటాయించడం జరుగుతుందని వాళ్ళకి నచ్చజెప్పడం జరిగింది. ఆ విధంగా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నగరపాలక సంస్థలను సాధారణ నిధులతో 24 షాపులు కట్టడం జరిగిందండి. కట్టిన తర్వాత వేలం జరగకుండా ఆక్యుపై చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తున్నాము. ఖాళీ చేసిన పిదప రెవెన్యూ వారు తదుపరి చర్యలు కొనసాగిస్తారు. తిరుమలలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో దేవరాగం రెస్టారెంట్ ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. నారాయణగిరి గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్ ను మంత్రి ప్రారంభించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తిరుమలలో టీటీడీ వారి సహకారంతో అన్నమయ్య, బాలాజీ భక్తులకు అందుబాటులో హోటల్స్ నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈరోజు దేవరాగం అనే రెస్టారెంట్ను ప్రారంభించామని మంత్రి తెలిపారు. దీని ద్వారా తిరుమలకు వచ్చేటటువంటి భక్తులకి నాణ్యమైన ఆహారాన్ని అందించి పరిశుభ్ర వాతావరణం ఉండేటట్టు చూసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయలేదని మంత్రి దుర్గేష్ విమర్శించారు. మా ప్రభుత్వంలో అన్ని రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇవాళ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేసినటువంటి ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవాళ రాష్ట్రంలో రమారమి 40 హోటల్స్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో 2018లోనే శ్రీనివాసం అనేటువంటి రెస్టారెంట్ని ప్రారంభించి ఇవాళ వరకు కూడా అది చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరికొన్ని హోటల్స్ని
ఏపీటీడీసీ వారికి అందించటం, దాన్ని నడిపే క్రమంలో అన్నమయ్య, బాలాజీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రారంభించినటువంటి నారాయణగిరి దేవరాగం పెట్టాను. ఇది ఇక్కడ జరిగే దాంట్లో ఒక పక్కన అన్నమయ్య, మరో పక్కన బాలాజీ, ఇప్పుడు దేవరాగం. దీన్ని వాళ్ళు ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఇప్పటికే చూశారు, విశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి యాంబియన్స్ తోటి ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో డైనింగ్ ఫెసిలిటీస్ కల్పించడం, దాంతోపాటు శుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇచ్చి శుచిగా, రుచిగా 2 రకాలుగా కూడా ఉండే విధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి మాకున్నటువంటి నేపథ్యం, మేము నడిపినటువంటి హోటల్స్ యొక్క అనుభవం, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ దేవరాగాన్ని కూడా అద్భుతమైనటువంటి రాగంగా మలచడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. దీనికి మాకు సహకరిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, అదేవిధంగా దీన్ని సుందరంగా తయారు చేయడానికి కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఎవరైతే భక్తులు ఈ కొండ మీదకి వస్తారో వారికి శుభ్రమైనటువంటి ఆహారాన్ని అందించటం, అదేవిధంగా వారు కాసేపు కూర్చుని ఇక్కడ ఈ వాతావరణాన్ని తిలకించే విధంగా, ఇప్పుడు పైన ఒక ఫ్లోర్ ఉంది, కింద ఒక ఫ్లోర్ ఉంది. ఈ 2 ఫ్లోర్లలోనూ కూడా బయటికి చూడడానికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా సాయంత్రం పూట లైట్లు వెలుగుల్లో ఇంకా అందంగా ఉండేలాగా ఈ రెస్టారెంట్ని తయారు చేయడం జరిగింది. మీరు లోపల చూస్తే అన్నీ కూడా మనకి సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి చిత్రపటాలు కానీ, సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఆ డోర్లు అవి కానీ, అదేవిధంగా లోపల ఏర్పాటు చేసినటువంటి పిక్చర్స్ అన్నీ కూడా మనకి పూర్వం నుంచి మనం ఏవైతే సాంప్రదాయాలని ఆచరిస్తున్నామో వాటిని డిపిక్ట్ చేసే విధంగా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని యాంటిక్స్ని కూడా పాంచజన్యం పేరుతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా బయట వారు వచ్చి వాటిని ఆస్వాదించేదానికి అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తిరుమల తిరుపతి కొండ మీద కానీ, కొండ కింద కానీ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. కింద కూడా రమారమి 30 ఎకరాల ల్యాండ్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉంది. దాన్ని కూడా సుందరంగా తయారు చేయడానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింతగా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎక్కడా కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే ఉన్న సౌకర్యాలను వృద్ధి చేయడం కానీ, కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేయడం కానీ వాటి మీద దృష్టి పెట్టలేదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు వేరు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ప్రధానంగా ఇతర రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలని, పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం ద్వారా విశేషంగా మనం సందర్శకులను ఆకర్షించవచ్చు అనేటువంటి నమ్మకం మాకు. దాని ద్వారా ఆదాయ వనరులు కూడా పెంచుకోవచ్చు. దీన్ని సమగ్రంగా ఆలోచించి ఒక పక్కన టెంపుల్ టూరిజం, మరో పక్కన హెరిటేజ్ టూరిజం, మరో పక్కన ఎకో టూరిజం, మరొక పక్కన హెల్త్ టూరిజం కూడా రాబోయే రోజుల్లో హెల్త్ టూరిజం కూడా డెవలప్ చేసి అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి మేము దీక్షా కంకణబద్ధులమై ఉన్నామనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం, ఈ హోటల్ ప్రారంభానికి నేను పాల్గొనడం అనేటువంటిది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. కడప నగరాభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నామని, నగరంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు పోతామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాలని చెప్పి ప్రజల మీద అధిక భారం మోపడం జరిగిందన్నారు. గత వైసీపీ పాలనలో ప్రజల మీద కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, ఉద్యోగస్తుల పీఎఫ్లను వాడుకొని ప్రజల మీద భారం వేశారన్నారు.
రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నిధులు లేకుండా నిధుల కొరతతో ప్రభుత్వాన్ని అప్పుల దశకు తీసుకుని వెళ్లారన్నారు. కడపలో ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసలై దాడులు చేసుకుంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు హెచ్చరించారు. కడపలో రౌడీ విధానాలు వైసీపీ పాలనతోనే పోయిందని, ఎవరూ కూడా చట్టానికి అతీతం కాదని, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు. కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మీటింగ్లో వచ్చిన అంశాలు కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం కార్పొరేషన్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్, అలాగనే ఇంకా ఏ సమస్యలు కార్పొరేషన్ కమిషన్ వారి దృష్టికి తీసుకుపోవాలనే దాని మీద మేము కూడా పర్సనల్గా కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో దండు ప్రాంతంలో శ్మశానము, అలాగనే వైఎస్ఆర్ కాలనీలో 18 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మా క్యాంపెయినింగ్లో వాళ్ళకి శ్మశానం కావాలని వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. దాని మీద కూడా అక్కడ కూడా శ్మశానం గురించి మాట్లాడడం జరిగింది. అలాగనే నకాష్లో బరియల్ గ్రౌండ్ కంప్లీట్గా తవ్వితే నీళ్ళు వస్తున్నాయి. అది సమస్య ఎన్నో రోజుల నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది. దాన్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు 34-35 డివిజన్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా ముందుకు పోవాలా, తదనుగుణంగా చేయాలని చెప్పారు. అలాగనే 34-35 డివిజన్లో ధోబీఘాటు అల్లరిమూకలు వచ్చి పగలగొట్టడము, అక్కడ ధోబీఘాటు యూజ్ చేసుకుంటే గాంజా సేవించే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాంతంలో వీళ్ళు మూమెంట్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఆ ప్రాంతంలో తిరగడం అవ్వదు అని చెప్పేసి మనం ఏదన్నా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. ఇది అక్కడ ఉన్న స్థానికులు మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగనే మిగతా రోడ్లు, కాలువలు, లైట్ల విషయంలో కూడా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పినాము. అవి కూడా మిగతావి కూడా కన్సిడర్ చేయమని చెప్పినాము. అలాగనే భూ కబ్జాలు ఎవరెవరు చేసినారో ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించవచ్చు. ఈ 5 సంవత్సరాల్లో కడప కార్పొరేషన్లో దాదాపు ప్రభుత్వ స్థలాలు, రోడ్లని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాలకి వినియోగించడం జరిగింది. మీడియా వాళ్ళే ఈ యొక్క ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్నో స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి. అసలు స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్కి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చినారో కూడా అర్థం కావట్లేదు. దాదాపు ఇప్పుడు కూడా లోపల వచ్చేసేసి ఆకు వీధిలో స్కూల్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు మేడం, మీరు అది తీపిచ్చండి అని ఇప్పుడే 1 నిమిషం ముందు కూడా వచ్చి చెప్పిపోయారు. అలాగనే ఇక్కడ కూడా సిఎస్ఐ స్కూల్ దగ్గర కూడా మున్సిపల్ స్కూల్లో ఇంకా వైఎస్ఆర్ కాలనీలో కూడా ప్రభుత్వ దాంట్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టిన వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నారు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేయండి, లేకపోతే దానికి తగిన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను పనిష్ చేస్తాము, పెట్టిన వాళ్ళను కూడా పనిష్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు జెడ్పీ ఆస్తులు కానీ, పోలీసు సంబంధించిన వాళ్ళ ఆస్తులు కానీ, ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఏవైనా కానీ అవన్నీ కబ్జాలకు గురి అంటే వాటన్నిటిని మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న కార్పొరేషన్లో కూడా ఇదే చెప్పాము కమిషనర్ గారి ముందు. ఏవేవి ఆక్యుపై చేసినారో వాటన్నిటిని మీరు ఒక్కసారి పరిశీలించి వాటిని వెకేట్ చేయించాల్సిన అవసరం ఉంది. అలాగనే మొన్న వైఎస్ఆర్ కార్యాలయము అక్రమంగా కట్టుకున్న దాన్ని మనం అందరం వెళ్ళి చూడడం జరిగింది. ఆ వెనక బాలాజీ లేఅవుట్ అని చెప్పేసి వేసి దాంట్లో కాలువని కబ్జా చేసి ప్రభుత్వ స్థలాన్ని దాదాపు 2-2.5 ఎకరాలు కబ్జా చేసినట్టు గుర్తించడం జరిగింది. దాని మీద కూడా ఆర్డీఓ గారితో మాట్లాడి దాన్ని కూడా సర్వే చేయించడం జరిగింది. కబ్జా గురైనట్టు నిర్ధారించడం జరిగింది. దాంట్లో బోర్డులు కూడా పెట్టించడం జరిగింది. ఇదే విధంగా కడప నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనారో మీ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ మా దృష్టికి తీసుకొచ్చినా, సామాన్య ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినా, మేము ఏదైనా 1-2 విషయాలు మేము మిస్ చేసినా కానీ మీరు మా దృష్టికి తీసుకొస్తే తదనుగుణంగా మీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ స్థలము ప్రజలది, ప్రజలకు అందుబాటులో ఆ స్థలాలు ఉండాలి. ఫ్యూచర్ అవసరాల కోసం వాటిని మనము ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇలా ఈ 5 సంవత్సరంలో ఈ వైసీపీ సంబంధించిన నాయకులు దాడులు చేసి కబ్జాలు చేసుకుని అక్రమ సంపాదనలు, అక్రమ ఆస్తుల కూడబట్టుకోవడం జరిగింది. అవన్నీ మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో తీసేసి ప్రజలకు అప్పచెప్పేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే నిన్న ఉపాధ్యాయులను టెంపరీగా కార్పొరేషన్ నుంచి నియమించుకోవడం గురించి అదొకటి అజెండాలో తీసుకొని వచ్చినారు విద్యా వాలంటీర్లు. దాంట్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా డిఎస్సి, మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా 16,000 చిల్లర ఉద్యోగాలు
ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయి. అలాగనే దాంట్లో ఉర్దూ పోస్టులు భర్తీ కూడా చేస్తామని తెలియజేసినాము. అలాగనే ఈ 117 జీవోను కూడా రద్దుపరిచి టీచర్లకి అండగా ముందుకు పోతామని చెప్పినాము. మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాము. ఇక్కడున్న సమస్యల మీద గుర్తించి ఆ సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెన్షన్ల పంపిణీ విషయంలో టీడీపీ పార్టీలో వివాదం. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డితో 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి వాగ్వాదం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. కడప నగరాభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. నగరంలో నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.